ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీలాంటి భార్య మా బాలాకి దొరకటం నిజంగా అదృష్టం. అది మీకెలా తెలిసింది? మీరు ఇప్పుడే కదా వచ్చారు, ఇంతకుముందు ఎప్పుడు రాలేదు కదా. సుందరి కూడా మీకు తెలియదు కదా. ఈ ఇంటికి మా కూతుర్నిస్తున్నప్పుడు అన్నీ తెలుసుకుంటాం కదా బాబు. అదే అమ్మా, నా పుత్రరత్నం పనికి నా ఫ్రెండ్ రామ్మూర్తి వాళ్ళ అమ్మాయినిచ్చి పెళ్లి చేద్దామని, అది మాట్లాడదామని ఇక్కడికి పిలిపించాను. చాలా సంతోషం బాబు. మీ అమ్మాయిని చేసుకోవడానికి మాకు అభ్యంతరం ఏముంటుంది? మా ఇద్దరు అబ్బాయిలకి పెళ్లిళ్ళు అయిపోయాయి. ఇక ఉన్నది మా మూడో అబ్బాయి. వాడికి కూడా మీ ఇంటి నుంచి మా ఇంటికి మంచి అమ్మాయి కోడలుగా వస్తుంది. ఇక కాదనేదేముంది? హాయ్, అయితే పనిగడికి పెళ్ళా? పని 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 తొందరగా రారా, నీకు పెళ్ళంట. పని నీకు పెళ్ళంటరా, నువ్వు కూడా తాళి కడతావంట. మా ఇష్టాలు అయిష్టాల కన్నా చేసుకోబోయేవాడి ఇష్టం కూడా కనుక్కోవాలి కదా. బామ్మా, నీ ఇష్టమే నా ఇష్టం బామ్మా. నాకేది మంచో ఏది చెడో నీకన్నా ఎక్కువ ఎవరికి తెలుసు? నా మనవడు బంగారం అయ్యా. మరింకేంటి ఆలస్యం? నా మనవడు కూడా ఒప్పుకున్నాడు. త్వరలోనే మంచి ముహూర్తం చూసి మీ అమ్మాయికి మా మనవడికి ఇద్దరికీ పెళ్లి చేసేద్దాం. పాపం, వీళ్ళు మంచివాళ్ళల్లా ఉన్నారు. ఇలాంటి కుటుంబంలో అమ్మాయి వీడిని నమ్మి మోసపోకూడదు. ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు. తీయటి కబుర్తో మేమిక్కడి నుంచి వెళ్తున్నాం. మీ నోర్లు తీపి చేసుకోవాల్సిందే. స్వీట్ తీసుకోండి. ఏంటి అరకిలోకి తక్కువగా ఉంది? బాగా డబ్బును వాళ్ళేనా? బాగా ఉంది, అందుకే కదా ఈ సంబంధాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ స్వీట్లు చూసావు, తర్వాత కోట్లు కోట్లు చూస్తావు. నా మనవడు ఫణి పెళ్లితోనైనా నా కోరిక నెరవేరుతుంది. నా వంశోద్ధారకుడు, వారసుడు, పెద్దవాడు అయిన కన్నయ్య అలా అయిపోయాడు. వాడి పెళ్లి ఘనంగా జరిపించాలనుకుంటే అనుకోకుండా అలా జరిగిపోయింది. ఇక రెండో వాడు అనంత్, వాడి పెళ్లి కూడా రకరకాల పరిణామాల మధ్య జరిగిపోయింది. ఫణికి మాత్రం నా స్టేటస్కి, నా స్ట్రేచర్కి తగ్గట్టు అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించి తీరుతాను. బాధపడకండి బామ్మగారు, బాలాకి తప్పకుండా నయమవుతుంది. అంతేకాదు, మీ ఇద్దరు కోడళ్ళు బంగారంలా మీతో కలిసిపోయారు. నా కూతురు కూడా మీ ఇంటి గౌరవాన్ని నిలబెట్టి మీతో సంతోషంగా ఉంటే మాకంతే చాలు. పాపం, వీళ్ళు ఎంతో మంచివాళ్ళు. అంత ఆస్తున్నా, అంత ఐశ్వర్యం ఉన్నా కానీ ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్ళ పెంపకంలో ఉన్న అమ్మాయి కూడా ఎంతో ఉత్తమరాలు అయి ఉంటుంది. అలాంటి అమ్మాయికి
ఫణి అనేవాడు కరెక్ట్ కాదు. ఇక మేము వెళ్ళొస్తాం వెళ్ళొస్తామమ్మా. అమ్మా. త్వరలోనే మంచి ముహూర్తం పెట్టుకుని మళ్ళీ కలుద్దాం. అలాగే. ఒరేయ్ ఆలస్యం చేయొద్దు. అలాగేరా. ఆ, ఆ. ఉమ్. బాయ్ బాలా, వెళ్ళొస్తాం అమ్మా. అలాగే అన్నయ్య. రే ఫణి, నీకు పెళ్ళంట్రా. నా మనవడు బంగారం. నీ పెళ్లిలో స్వీట్స్ తింటా, ఐస్ క్రీమ్ తింటా, ఫోటోలు తీసుకుంటా. ఇక ఊర్వశి ఇంట్లోకి అడుగు పెట్టేది లేదు, నా కొడుకు జోలికి వచ్చేది లేదు. కరెక్ట్గా చెప్పావు బుస్సు. పనికి గొప్పింటి సంబంధం చేసి ఎంతో కొంత కోట్లు మన కొడుకు పేరు మీద ట్రాన్స్ఫర్ అయితే నాకంతే చాలు. అవుతాయే అవుతాయి. ముందు స్వీట్లు ఏం తెచ్చారో చూద్దాం పదా. లా 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 లా. ఏంటి చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు. నీకెందుకు? వెళ్ళి నీ పని చూసుకో. అన్నీ కుదురుంటే నీ అంతే చూసేదాన్ని. నువ్వా? నా అంతా? నన్ను ఏం చేయలేవు. ఇలాగే విర్రవీగుతూ ఉండు, నేనేం చేయగలను నీకు చూపిస్తాను. నాతో సవాల్ చేయడానికి నువ్వు సరిపోవు, కానీ వెళ్ళి బాలగడికి సేవలు చేసుకో. నేను చేసేది చేస్తానులే. చాలా మంచి అమ్మాయి నీ జీవితంలోకి రాబోతుందని కలలు గంటున్నట్టున్నావు. ఆ విషయంలో నువ్వు ఇంటర్ఫియర్ అవ్వకు. ఆపుతాను. నా కళ్ళ ముందు ఒక అమ్మాయి జీవితం నాశనం అవుతుంది అంటే నేను చూస్తూ ఊరుకోను. నువ్వు చూస్తూ ఉండగానే ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను. నీలాంటి మృగానికి ఏ అమ్మాయి బలి కాకుండా నేను పెళ్లిని ఆపుతాను. నువ్వు నా పెళ్లిని ఆపుతావా? ఈ సంబంధాన్ని చెడగొడతావా? ఖచ్చితంగా ఈ పెళ్లి జరగదు, జరగనివ్వను. సరే, చూద్దాం. నువ్వు ఎలా ఈ సంబంధాన్ని చెడగొడతావో నేను చూస్తాను. చూస్తావు, గ్యారంటీగా చూస్తావు. ఏంట్రా ఆ త్రిపుర ఏదో నీతో శబదాలు చేస్తుంది? ఈ పెళ్లి జరగనివ్వదంట. ఈ సంబంధం చెడగొడుతుందంట. ఎలా ఆపుతుందంట? నేను అదే అన్నాను. నువ్వు ఆపినా ఈ పెళ్లి ఆగదు అని. ఒరేయ్, నువ్వు పెళ్ళయ్యేదాకా దాని జోలికి వెళ్ళకు. రేపు పెళ్ళయ్యాక దాని సంగతి చెబుదాం.